ఎజ్రా, ఎన్నిసార్లు వస్తావు నా సన్నిధికి? ఎన్నిసార్లు వాళ్ళ నిమిత్తం అడుగుతావు? ఎన్నిసార్లు వాళ్ళని గురించి ప్రాధేయపడతావు? ఎన్నిసార్లు వాళ్ళ గురించి క్షమాపణ అడుగుతావు? ఎన్నిసార్లు వాళ్ళని గురించి నా సన్నిధిలో పశ్చాత్తాపడతావు? వాళ్ళు మారేవాళ్ళు కాదే, వాళ్ళు పశ్చాత్తాప పడేవాళ్ళు కాదే, వాళ్ళు బుద్ధి తెచ్చుకునేవాళ్ళు కాదే, వారు పరిశుద్ధ సంతతిగా ఉండేవాళ్ళు కాదే, అన్యులతో సహవాసం చేసేవాళ్ళే, అన్యులను ప్రేమించేవాళ్ళే, అన్యులను వివాహం ఆడేవాళ్ళే, వాళ్ళు శరపట్టబడిన వాళ్ళుగా ఉంటున్నటువంటి వ్యక్తులే, వాళ్ళు దుష్క్రియలు చేసేవాళ్ళే. వారి మనసు బాగలేదు. వాళ్ళ పక్షాన్ని నువ్వు ఎందుకు వస్తావు? వాళ్ళ పక్షాన్ని నువ్వెందుకు వచ్చి ఏడుస్తావు ఎజ్రా అని దేవుడు, ప్రియ దేవుడారా, ప్రతిసారి అడుగుతా ఉంటే ఇతనికి సిగ్గెందుకు కలిగిందంటే చెప్పనా? ప్రతిసారి వాళ్ళ గురించి అడుగుతూ ఉంటే, ప్రతిసారి చేతులెత్తి అడుగుతూ ఉంటే, ప్రతిసారి వీళ్ళని వెనకేసుకొని, ప్రతిసారి వీళ్ళ తప్పులను కప్పిపెట్టుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటే